ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఆ గాజులు పగిలిపోయాయా? అవునక్క, ఆ గాజులు పగిలిపోతే నేను సుందరుడు చెప్పినట్టు తెల్ల రంగు వణిలో వచ్చాను కదా. సుందరుడు కూడా తెల్ల రంగు బట్టల్లో వస్తాడని చూశాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నన్ను చూస్తుంటే మీకు నవ్వొస్తుందా? మరి వైట్ కలర్ డ్రెస్ లో రమ్మండవేంటి? ఊళ్ళో ఎంతో మంది వైట్ కలర్ షర్ట్ వేసుకొస్తారు, అదో గుర్తా? వైట్ కలర్ షర్ట్ వేసుకున్న ప్రతి వాళ్ళని నువ్వు సుందరుడువా అని అడుగుతావా? అవును, ఈ ఆలోచన బాలేదు. ఈ కలర్ డ్రెస్ లాంటివి కాకుండా ఒక ప్లేస్ చెప్పి ఒక టైం చెప్తే అక్కడికొస్తే తేలిక. వచ్చినవాడు సుందరుడే అని నువ్వు ఈజీగా గుర్తుపట్టొచ్చు. అదేం లేకుండా ఇలా అయితే సుందరుడిని ఎలా గుర్తుపడతావు? నీ సుందరుడు నీతో ఆడుకుంటున్నాడేమోనే. అదే కదా, ముందు ఫంక్షన్కొస్తానని రాలేదు, ఈ రోజు కలుస్తానని కలవలేదు. ఏంటో ఈ సుందరుడు నన్ను ప్రతిసారి ఏదో విధంగా మోసం చేస్తూనే ఉన్నాడు. సర్లే, ఇవన్నీ తర్వాత ఆలోచిద్దులే. ముందు పద పనిలోకెళ్దాం, తీరిగ్గా ఆలోచించొచ్చు. ఆగండి, నీ సుందరుడొచ్చాడు. కొంచెం ఉండు. నీ సుందరుడు వైట్ కలర్ డ్రెస్ లోనే కదా వస్తా అన్నాడు. అయితే నెమ్మదిగా చూడు. వీడా? నీ సుందరుడు వైట్ కలర్ సఫారీ సూట్ లో ఉన్నాడు. 6 అడుగుల పొడవు, అరంగుళం బుర్ర కూడా లేని నీ సుందరుడు. సుందరా, నీ వల్ల నేను అందరికీ పిచ్చిదాల్లా కనిపిస్తున్నాను. ఇంకెప్పుడు ఈ తెల్లవణి కట్టుకోను. నందా, ఆ వైట్ డ్రెస్ ప్లాన్ ఏమైంది? ఆనందితో నువ్వే సుందరుడు అని చెప్పేశావా? ఏం జరిగిందో చెప్పు నందా, నాకు చాలా టెన్షన్గా ఉంది. మన ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా చెప్పు. నీ టెన్షన్ని, నీ ఎక్సైట్మెంట్ని కొంచెం తగ్గించుకో మిత్రా. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అన్నీ సక్సెస్ అవ్వాలని లేదు కదా. అప్పుడప్పుడు కొన్ని ఫెయిల్ అవ్వచ్చు. నీ సూక్తలాపి సూటిగా ఏమైందో ముందు చెప్పు. మనం వేసిన ప్లాన్ పక్కాగానే ఉంది మిత్రా. ఆనంది సుందరుడి కోసం పడే తపన, ఆరాటం నేను గమనించాను. నేనే సుందరుడిని అని ఆనందికి చెప్పాలని దాదాపుగా ప్రిపేర్ అయిపోయాను. కానీ అదే టైంకి ఆ అశ్విన్ వచ్చి నా ప్లాన్ మొత్తం స్పాయిల్ చేశాడు. ఏం నువ్వు చెప్తుంది? ఈరోజు అశ్విన్ కూడా వైట్ డ్రెస్ వేసుకొని వచ్చాడు. వాడు ఈరోజు ఆనంది దగ్గరే ఉన్నాడు. వాడు ఆనంది పక్కనే ఉండగా నేను వెళ్ళి ఆనందికి నేనే సుందరుడిని అని చెప్తే ఆనంది నమ్మినట్టు అశ్విన్ నమ్మడు కదా. పల్లెటూరి ఆనందిని నమ్మించినంత తేలిగ్గా అశ్విన్ని నమ్మించలేమనే మన ప్లాన్ని విత్డ్రా చేసుకున్నాను. అంతేకాదు, ఈరోజు మహేష్ గారు కూడా వైట్ డ్రెస్ లోనే వచ్చారు. ఏంటి, మహేష్ కూడా ఈరోజు వైట్ డ్రెస్ లో వచ్చాడా? మనం ఎంత ప్లాన్ చేసినా మనకి తెలియకుండా కొన్ని విషయాలు ఆనందికి ఫేవర్గా జరిగిపోతున్నాయి. నువ్వు లెటర్లో రాసినట్టు నన్ను వైట్ డ్రెస్ లో వెళ్ళమని చెప్పావు. మరి అశ్విన్, మహేష్ కూడా వైట్ డ్రెస్ లో రావడం ఏంటి? వాళ్ళలా రావటం వల్లే మన ప్లాన్ డిస్టర్బ్ అయింది. నేనేదో ఊహించుకున్నాను నందా. ఆనంది నీ కంట్రోల్లోకి వస్తుంది, నువ్వే సుందరుడు అని కలలు కనడం మొదలు పెడుతుంది. నేను ఆనంది జీవితంతో ఆడుకోవచ్చని అనుకుంటే ఇలా జరిగిందేంటి? యూ డోంట్ వరీ మిత్రా, మన మొదటి ప్రయత్నం మిస్ అయింది. ఆనంది వీక్నెస్ ఏంటో నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. మనం గెలవాలంటే ఎదుటి వాళ్ల బలహీనత మనకు తెలియాలి. ఆనంది బలహీనతే ఆ సుందరుడు. ఆనంది మనసులోకి ఆ సుందరుడిగా నేను వెళ్తాను. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. నిన్ను గెలిపిస్తాను మిత్రా. మిత్రా, నాకు డౌట్. ఎవరిని నమ్మని ఆనంది
అశ్విన్తో అంత క్లోజ్గా ఉండడం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అదో పెద్ద స్టోరీ. అసలేం జరిగిందంటే నీ వల్ల అనవసరంగా అశ్విన్ పై నింద పడిందిరా. ఇప్పుడు అసలు నిజం ఇక్కడున్న వాళ్ళందరికీ తెలిసింది. ఆ విశ్వం తప్పు చేసి దొరికిపోయి కంపెనీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆనందికి అశ్విన్ మీద నమ్మకం వచ్చింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అశ్విన్ అందరితో ఉన్నట్టే ఆనందితో కూడా క్లోజ్గా ఉంటున్నాడు. నువ్వు అశ్విన్తో జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పాల్సినవన్నీ చెప్పేశావు కదా మిత్ర. ఇక మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. నా టార్గెట్ ఆనంది మాత్రమే. దానికి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కూడా వదలను. ఓకే మిత్ర, నేను వెళ్తాను. అమృత, ఎలా ఉన్నావే? నువ్వెలా ఉన్నావు దుర్గా? నేను బానే ఉన్నానే. నిన్ను చూసి ఎన్ని రోజులైందే? ఈ మధ్య పొలం పనులకు రావట్లేదేంటి? బయట ఎక్కువ డబ్బులు వస్తుంటే ఆ పొలం పనులకి ఎవరొస్తారే? ఏంటి అంటున్నావు? పక్కూరులో ఇటుక బట్టీల దగ్గరికి పనికి వెళ్తున్నాను. రోజు కూలి 350 రూపాయలు ఇస్తున్నారు. పొద్దున వెళ్తే సాయంత్రం కల్లా వచ్చేస్తాను. ఎక్కువ పని కూడా ఉండదు. అలాంటప్పుడు ఆ పొలం పనులకొచ్చి ఒళ్ళు హూనం ఎందుకు చేసుకుంటానే? డబ్బులొచ్చాయా? పని చేయించుకుంటున్నారు తప్ప డబ్బులు ఇవ్వటానికి వాళ్ళకి మనసు రావట్లేదే. అప్పులు తీర్చడానికి ఆనంది పట్నంలో కష్టపడి డబ్బులు పంపిస్తోంది. అలాగని ప్రతిదానికి దానిమీదే ఆధారపడి బతకలేం కదయ్యా. మన తిండికి కూడా మనం ఏదో ఒక దారి వెతుక్కోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదే. నన్ను కూడా ఆ పనిలో చేర్పిస్తావా? నువ్వు ఇటుక బట్టీల దగ్గరికి పనికొస్తావా? అవునే, కొంచెం నువ్వే మాట్లాడి నన్ను ఆ పనిలో చేర్పించవే. నీకు పుణ్యం ఉంటుంది. మీ అమ్మకి ఇదే విషయం తెలిస్తే నీకు కాదు నాకు బయట పూజ చేసుద్ది. నిన్నేమనకుండా నేను చూసుకుంటానులేవే. నా వల్ల కాదే, నన్ను వదిలే. నిన్ను పనిలో చేర్పించలేను. ఆగవే, నేను చెప్పేది విను. ఆనంది ఒక్కతే అక్కడ సిటీలో కష్టపడుతుంది. అది పంపించే శాలరీ వడ్డీలకే సరిపోతుంది. అందుకే నాకు ఈ పని చాలా అవసరం. దయచేసి నన్ను ఆ బట్టి దగ్గర పనిలో చేర్పించవే. సర్లేవే, నువ్వు ఇంతలా అడుగుతుంటే నేను కాదని ఎలా అంటానే? కానీ మీ అమ్మ గురించి ఆలోచిస్తేనే నాకు భయంగా ఉంది. వాళ్ల కోసమే నేను కష్టపడతామని అనుకుంటున్నానే. నువ్వింకేం ఆలోచించుకో. సర్లేవే, నేను ఏదో ఒకటి చేసి నిన్ను చేర్పిస్తాను. నువ్వేం బాధపడకు, సరేనా? దుర్గా, దుర్గా, నా కూతుర్ని చేర్పిస్తానని అంటున్నావు. నువ్వు ఉండవే. అమ్మా దుర్గా, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను బాబాయ్. ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారే? అదేంటంటే దుర్గా పక్కూరులో ధారాల కంపెనీలో పనిచేస్తుందంట. రోజుకి 350 రూపాయలు కూలీ ఇస్తున్నారంట. నాకక్కడ ఏదైనా పనుంటే చూడమని చెప్తున్నాను. ఏంటి నువ్వంటోంది? పెళ్లి కాని నువ్వు పక్కూరికి పనికెళ్తావా? నీకు బుర్ర పనిచేయట్లేదా ఏంటి? అసలు నిన్ను కాదే. ఏంటి దుర్గా, ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? అమ్మా, దాన్నేమనుకో. అదేమీ నన్ను పనిలోకి రమ్మని పిలవలేదు. నేనే దానికి ఏదైనా పనుంటే చూడమని చెప్తున్నాను. ఏంటమ్మా అమృత, నీకు ఈ అమ్మా నాన్న ముద్ద కూడా పెట్టలేరని అనుకుంటున్నావా? దుర్గా, నువ్వు వెళ్ళవే. నేనే సంగతి నీకు కబురు పెట్టి చెప్తాను. అలాగే అమృత, ఉంటాను బాబాయ్. అలాగేనమ్మా. నాన్న, నీకు పని డబ్బులు రాలేదు. కిరాణా అతనికి డబ్బులు కట్టాలి కదా. ఇది చాలా తేలికైన పనే నాన్న. నా మాట విని ఒప్పుకోండి. చూడమ్మా, మేమిద్దరం నీకు
త్వరగా పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉంటే నువ్వు పక్కూరికి వెళ్ళి పని చేస్తానంటున్నావు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని నాకు అనిపిస్తుందమ్మా. మీ నాన్న మాటే నా మాట కూడా. నువ్వు ఏ ఊరికి వెళ్ళి పని చేయక్కర్లేదు.